అందరికీ నమస్కారం. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. కొత్తగా మన యూట్యూబ్ ఫ్యామిలీకి వచ్చిన సబ్స్క్రైబర్లందరికీ సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నాన్న కూతురి ప్రేమ. కనిపించకుండా పోయిన కూతురు ఎపిసోడ్ 8 ముగించుకొని 9లోకి వచ్చేసి ఆలస్యమైన తండ్రి కూతురి కలయిక. ఏళ్ల తర్వాత సిరికి తన గతం గుర్తుకు వచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన గ్రామానికి బయలుదేరింది సిరి. కానీ ఇంటి ముందు కనిపించిన విషాద వాతావరణం ఆమె గుండెల్లో తెలియని భయాన్ని నింపింది. సిరి వణుకుతున్న అడుగులతో ఇంటి గుమ్మం లోపలికి వెళ్ళింది. ఇంటి నిండా ఏడుపుల శబ్దం. గ్రామస్తులంతా మౌనంగా నిలబడి సిరి రాకను చూస్తున్నారు. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇంతమంది ఇక్కడ ఎందుకున్నారు అని చాలా తడబడుతూ అమ్మా, నాన్న అని అంటూ పిలుస్తూ లోపలికి పరిగెత్తింది సిరి. తీరా లోపలికి వెళ్ళిన సిరికి అక్కడ తెల్లని వస్త్రంతో అలంకరించిన శవపేటిక కనిపించింది. తన గుండె గుబేలుమంది. ఆ శవపేటికలో ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు రామయ్య. ఆ దృశ్యం చూసిన సిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తన ప్రపంచం మొత్తం ఒక్కసారిగా తన అడుగుజాడలు దాటిపోయినట్టు అనిపించింది. తనకేమీ కనిపించలేదు. చుట్టూ చీకటిమయమైపోయింది. వెంటనే నాన్న అంటూ గట్టిగా ఏడ్చింది. ఆమె ఏడుపు విని అక్కడున్న వారందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సిరి పరిగెత్తుకొని వెళ్ళి శవపేటిక పక్కన మోకాళ్లపై కూర్చుంది. తన తండ్రి చల్లబడిన చేతులను తన చేతిలోకి తీసుకుంది సిరి. ఇలా చేతిలోకి తీసుకున్న సిరి, నాన్న నేను వచ్చాను. మీ సిరి మీ ఇంటికి వచ్చేసింది. నీ కళ్ళెదుటే ఉంది. కళ్ళు తెరవండి నాన్న, నాన్న ఒక్కసారి నన్ను చూడండి అని విలపించింది సిరి. కాని రామయ్య కళ్ళు తెరవలేదు. సిరి అతని గుండెలపై తలవాల్చుకొని చిన్నపిల్లలా ఏడ్చింది. నాన్న నన్ను క్షమించండి. నేను కావాలని మీకు దూరం కాలేదు. నాన్న ఒక్కసారి నా మాట వినండి నాన్న. నాన్న లేవండి, నా కోసం లేవండి. నాన్న లేవండి నాన్న అని సిరి చాలా ప్రాధేయపడింది. కాని రామయ్య మాత్రం కళ్ళు తెరవలేదు. రామయ్య శవపేటికలో ఉన్న రామయ్యను చూస్తూ సిరి ఇలా చెప్పింది. నాన్న నాకు జ్ఞాపకశక్తి పోయింది. మీ ఇద్దరినీ మర్చిపోలేదు నాన్న. నేను నా జ్ఞాపకాలే నన్ను వదిలిపోయాయి అని ఏడుస్తూ చెప్పింది సిరి. ఆ మాటలు విన్న గ్రామస్తులందరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అప్పుడే సిరి వాళ్ళ అమ్మ లక్ష్మమ్మ నెమ్మదిగా సిరి దగ్గరకు వచ్చింది. సిరిని చూసిన క్షణంలో ఆమె కాళ్ళు వణికిపోయాయి. సిరి అని పిలిచింది లక్ష్మమ్మ. సిరి వెంటనే లేచి అమ్మా అని తన తల్లిని గుండెకు హత్తుకుంది. ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని బిగ్గరగా ఏడ్చారు. కొద్దిసేపటి తర్వాత లక్ష్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా చెప్పింది. సిరి, మీ నాన్న ఆఖరి క్షణం వరకు నీకోసమే ఎదురు చూశారు. నిన్న రాత్రి కూడా మీ నాన్న చేతిలో నీ ఫోటోనే ఉంది. చివరిసారిగా కూడా నా సిరి ఒక్కసారి వస్తే చాలు అని చెప్పుకుంటూనే వెళ్ళిపోయాడు అని సిరి వాళ్ళమ్మ సిరితో మాట్లాడుతుంది. ఆ మాటలు విన్న సిరి మళ్ళీ శవపేటిక దగ్గరకు వెళ్ళింది. రామయ్య పాదాలపై తల ఉంచి, నాన్న నేను ఆలస్యంగా వచ్చాను. మీరు జీవితాంతం ఎదురు చూశారు నా కోసం. కానీ మీ ఎదురు చూపులకు నేను సమాధానం ఇవ్వలేకపోయాను నాన్న. దయచేసి నన్ను క్షమించండి నాన్న, నాన్న నన్ను క్షమించండి నాన్న అని కన్నీళ్లతో వేడుకుంది. తను ఎంత వేడుకున్నా రామయ్య
తనని చూడలేడు. అలా బాధపడుతున్న సిరిని చూసి గ్రామస్తులందరూ కన్నీరు మున్నీరయ్యారు. గ్రామ పెద్ద ముందుకు వచ్చి సమయం అయింది, అంత్యక్రియలు ప్రారంభించాలి అన్నాడు అక్కడున్న వారితో. ఆ మాటలు విన్న సిరి తండ్రి చేతిని చివరిసారి ముద్దు పెట్టుకుంది. నాన్న, మీ ప్రేమకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను అని ఏడుస్తూ వీడ్కోలు చెప్పింది సిరి. రామయ్య జీవితాంతం ఎదురుచూసిన కూతురు తన కళ్ళ ముందుకు వచ్చింది. కాని తను చూసే పరిస్థితిలో లేడు. రామయ్య ఒక్కసారైనా తన కూతుర్ని చూసి కన్ను మూయాలి అనుకున్నాడు. కాని ఆమెను చూసి ఒక్కసారి నువ్వే తల్లి, నా తల్లివి నువ్వే అని చెప్పి తన ఒళ్ళో తల పెట్టుకొని చివరిసారిగా కన్ను ముయ్యాలనేది రామయ్య కోరిక. కోరిక తీరకుండానే వెళ్ళిపోయాడు. ఇక అతనికి ఆ అవకాశం కూడా దక్కలేదు. ఆ రోజు ఆ గ్రామమంతా ఒక విషయాన్ని అర్థం చేసుకుంది. కొన్ని కలయికలు ఆలస్యంగా జరిగితే అది జీవితాంతం మిగిలేది పశ్చాత్తాపమే. ఎందుకంటే మనం ఎదురు చూపులుగానే మిగిలిపోదు. ఈ ఎపిసోడ్ 9తో ముగిసిపోయింది. 10వ ఎపిసోడ్ కోసం కొన్ని గంటలు వేచి చూడండి. రామయ్య సమాధి దగ్గర కూర్చున్న సిరి తన జీవితాన్ని మార్చే ఒక నిర్ణయం తీసుకుంటుంది. తల్లిదండ్రుల ప్రేమ విలువను అందరికీ తెలియజేసే హృదయాన్ని కదిలించే ఈ ముగింపుతో ఈ కథ ముగుస్తుంది. దయచేసి పక్క ఊరిలో పెద్ద చదువుల కోసం వెళ్ళిన ఆడపిల్లల తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల కోసం కోటి ఆశలతో తమ ఊర్లలో ఎదురు చూస్తూ ఉంటారు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. థ్యాంక్ యూ.